సంక్రాంతికి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూస్తామన్నా, ఎందుకంటే వెంకటేష్ సినిమా అంటేనే గుడ్డిగా వెళ్ళిపోతాం. అది వెంకటేష్ సినిమా బై వెళ్ళిపోవాలంతే. అది విక్టరీ వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళిపోతారు. రాకముందు క్యాలిక్యులేషన్స్ మీరు చెప్పినట్టే ఉన్నాయి, కానీ రానా నాయుడు అనేది మిస్ క్యాలిక్యులేషన్ అయింది, మిస్ ఫైర్ అయింది వెంకటేష్ గారికి, ఒప్పుకుంటాను. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర చాలా మిస్ ఫైర్ అయింది. ఇంకొకటి ఏంది అంటే, మళ్ళీ సినిమాలో మనకి ప్రమోషన్స్ లో చూస్తున్నాము యూబైఏ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చినందుకు మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మి వచ్చేయచ్చు. అలానే ఇక్కడ రివ్యూలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మి కూడా జనాలు మళ్ళీ అదే హోప్ తో, అదే ఎంతూసియాజం తో మళ్ళీ అరే వెంకటేష్ గారి సినిమా వచ్చింది వెళ్ళిపోవడమే అని మళ్ళీ వచ్చి చూడొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు తేడా ఏం లేదు, ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్ లో మనకి స్క్రీన్ బ్లాక్ అవుట్ చేయడం జరిగింది. సో ఎక్కడ బ్లడ్ షెడ్ గానీ ఓ నరకడాలు చంపేసుకోవడాలు అవేమి కనిపించకుండా స్క్రీన్ బ్లాక్ అవుట్ చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో నడిపించారు శైలేష్ కొల్లు గారు, ఫ్యామిలీ ఆడియన్సెస్ ఎక్కించాలి అని చెప్పి. సో డెఫినెట్లీ అన్ని ఉంది అన్న, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఇంకేం కావాలి వెంకటేష్ గారి దగ్గర నుంచి. పాటలు ఉన్నాయి. మరి అంటే మీరు ఐటమ్ నెంబర్స్, స్పెషల్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఇట్లాంటి సినిమాలో, ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ లో అలాంటి పాటలు పెట్టి సినిమాని చెడగొట్టలేదు. అది మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ అది. అండ్ ఫుల్ కామెడీ ఎక్కడా లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఓవర్ గా ప్లాన్ చేసి ఓవర్ ఫైట్లు ఇచ్చేసి అది ఏందా యాక్షన్ సీక్వెన్సెస్ అని ఎక్కడా లేదు. సో చాలా బ్యూటిఫుల్ గా వర్కౌట్ అయింది ఎవ్రీ ఆస్పెక్ట్. నేనైతే 3.5 ఖచ్చితంగా ఇస్తా. సంక్రాంతికి మళ్ళీ ఫ్యామిలీ వచ్చి వెంకటేష్ గారి సినిమా హ్యాపీగా చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.